والله يهدي من يشاء إلى صراط مستقيم. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسالون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما رب زدني علما رب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభు అయినటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయా కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలం ఎగినవాడు, పూర్తి ప్రపంచంపై అధికత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడా. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడిగా, యోధుడుగా, స్నేహితుడుగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశైలారా, సోదరిమన్లారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మరొకసారి మీ ముందు కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. మరి ఈరోజు నేను మీ ముందు చర్చించబోయేటటువంటి, ప్రస్తావించబోయేటటువంటి అంశము ఏమిటి అంటే పరిహాసం యొక్క ప్రభావము మనిషి యొక్క వ్యక్తిత్వంపై. ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్నీ కూడా సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సృష్టించినది. అల్లాహ్ కాకుండా వేరెవరూ కూడా ఒక చిన్నదాన్ని కూడా సృష్టించలేరు. మరీ ముఖ్యంగా మనం పరిశీలన చేసినట్లయితే మనుషులమైనటువంటి మానవజాతి అయినటువంటి మన సృష్టిలో కూడా అల్లాహ్ యొక్క వివేకం కనబడుతుంటుంది. అల్లాహ్ మనలందరినీ, మానవులందరినీ ఒకేలాగా సృష్టించలేదు. ప్రతి ఒక్కరి చూపులో వ్యత్యాసం ఉంది, ప్రతి ఒక్కరి నడకలో వ్యత్యాసము, కూర్చునే విధానంలో వ్యత్యాసము, మాట్లాడే విధానంలో వ్యత్యాసం, ప్రతి దాంట్లోనూ వ్యత్యాసం ఉంది. అల్లాహ్ ఎందుకని మనల్ని ఇలా వేరువేరుగా పుట్టించాడు అంటే ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలన చేశామనుకోండి, సృష్టికర్త అయిన అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు 25వ అధ్యాయం సూరా ఫుర్ఖాన్ 20వ వాక్యంలో, వజఅల్నా బాజకుం లిబాజిన్ ఫిత్నా, మేము మీలో ఒకరిని మరొకరి ద్వారా పరీక్షించడం కోసము అల్లాహ్ ఈ విధంగా సృష్టించాడు. సుబ్హానల్లాహ్. అల్లాహ్ మనల్ని వేరువేరుగా ఎందుకు పుట్టించాడు అంటే మనము ఒకరు మరొకరి ద్వారా పరీక్ష. ఈ ప్రపంచంలో మనం పరిశీలన చేస్తే రంగుల్లో కూడా అల్లాహ్ తఆలా వ్యత్యాసాన్ని పెట్టడం జరిగింది. కొన్ని ప్రదేశాల్లో తెల్లగా ఉండడాన్ని అందానికి ప్రతీకగా తీసుకుంటారు, మరికొన్ని ప్రదేశాల్లో నల్లగా ఉండడాన్ని అందానికి ప్రతీకగా తీసుకుంటారు, కొన్ని ప్రదేశాల్లో సన్నగా ఉండడాన్ని అందంగా అనుకుంటారు,
మరికొన్ని ప్రదేశాల్లో బలంగా, పుష్టిగా, లావుగా ఉండడాన్ని అందంగా అనుకుంటుంటారు. ఇవన్నీ కూడా అల్లా ఎందుకు పెట్టాడు అంటే ఇవన్నీ కూడా మనకు పరీక్షలు. 2 విధాలుగా మనం ముందుకు వెళ్ళవచ్చు. అది ఎలాగా? ఒకటి, అల్లా ఏదైతే ఈ వేరువేరుగా మనల్ని వ్యత్యాసంగా సృష్టించాడో ఈ వ్యత్యాసంలో అల్లా యొక్క జ్ఞానము, అల్లా యొక్క వివేకము, అల్లా యొక్క అద్భుతము చూసి అల్లా యొక్క అనుగ్రహాన్ని మనము కనుగొని నిజంగా సృష్టికర్త ఎవరు అని తెలుసుకొని ఆయన్ని ఆరాధించే విధంగా, ఆయన చెప్పినటువంటి విధంగా జీవితం గడపవచ్చు. మొదటిది. రెండో విషయము, ఈ వ్యత్యాసము ఇవి మనము అల్లా యొక్క సృష్టి అని కాకుండా మనము ఒకరి మీద ఒకరు పైచేయి సాధించడానికి, నేను తెల్లగా ఉన్నాను కాబట్టి గొప్పవాణ్ణి అని, నేను ఇంత ఎత్తుగా ఉన్నాను కాబట్టి గొప్పవాణ్ణి అని, నేను ఇలా ఉన్నాను కాబట్టి అని గొప్పవాణ్ణి, నేను శ్రేష్ఠుణ్ణి మిగతా వారందరూ కూడా అధములు అని, నేను మాత్రమే గొప్పవాణ్ణి అని మనము ఒకరు మరొకరిని కించపరిచి మారు పేర్లతో పిలిచి వారిని తక్కువ చేయడం. కాబట్టి అల్లా మనల్ని పరీక్షించడానికి ఇవన్నీ పెట్టడం జరిగింది సోదరులారా. ఒకసారి ఆయిషా సిద్దికా రజియల్లాహు అన్హా తెలియజేస్తున్నారు, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు ఈ విధంగా అన్నారు, హకైతు రజులన్. ఆయిషా సిద్దికా వారు ఒక మనిషి యొక్క నకలు చేయడం జరిగింది. అంటే మాట్లాడే విధానంలో అయినా, నడిచే విధానంలో అయినా. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, ఓ ఆయిషా జాగ్రత్తగా విను, నాకు చాలా సంపద ఇచ్చి ఎవరినైనా నకలు చేయమంటే నేను అస్సలు చేయను. ప్రజలు నాకు సంపద ఇచ్చి, ధనం ఇచ్చి ఒకరిని నకలు చేయమంటే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నకలు చేయను అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తాకీదు చేస్తున్నారు. మరొక సందర్భంలో కూడా ఆయిషా సిద్దికా రజియల్లాహు అన్హా వారు తెలియజేస్తున్నారు, తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్, హస్బుక మిన్ సఫియత కజా వ కజా. ఆ పొట్టి సఫియా ఉందే అని సఫియా రజియల్లాహు అన్హా గురించి తెలియజేస్తున్నారు. ఆయిషా వారు ఏమంటున్నారు, ఆ పొట్టి సఫియా ఉందే అని చేత్తో సైగ చేసి తెలియజేస్తున్నారు. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఏమంటున్నారు చూడండి, జాగ్రత్తగా రండి, వల్లాహి అల్లాహ్ యొక్క సాక్షి, లకద్ కుల్తి కలిమతం లవ్ ముజిజత్ బిమాయిల్ బహరి లమజజతహు. జాగ్రత్తగా వినండి, ఏమంటున్నారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఓ ఆయిషా అల్లాహ్ యొక్క ప్రమాణం చేసి తెలియజేస్తున్నారు, నీవు ఏవైతే పదాలు పలికావో ఈ పదాలను తీసుకువెళ్ళి ఒకవేళ సముద్రంలో కలిపితే ఆ సముద్రం అంతా కూడా చెడ్డ నీరుగా మారిపోతుంది, విషపూరితం అయిపోతుంది. సుబ్హానల్లాహ్. వాస్తవంగా సఫియా రజియల్లాహు అన్హా వారు పొట్టిగానే ఉన్నారు, అయినప్పటికీ నీవు ఈ విధంగా చెప్పడము, వారిలో ఉన్నటువంటి ఏదైనా లోపాన్ని చూపించి వారిని గుర్తు చేయడం అనేది చాలా విషపూరితమైనటువంటి పదాలు అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారించారు ఆయిషా సిద్దికా రజియల్లాహు అన్హా వారితో. మనం ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే సమాజంలో పూర్తిగా భిన్నంగా కనబడుతుంటుంది. మనము విశ్వాసులమై ఉండి ఒక విశ్వాసిని ఏ విధంగా చూడాలి? అతనిలో ఉన్నటువంటి లోపాన్ని ఎంచాలా? అతనిలో ఉన్నటువంటి ఏదైతే లోపం ఉందో దాన్ని బట్టి అతన్ని గుర్తించాలా? ఎంత మాత్రము కాదు సోదరులారా. ఒకవేళ మనము విశ్వాసులము కాకుండా ఉన్నట్లయితే అది వేరే విషయం. మనము విశ్వసించాము, ముస్లింలం అయ్యాము. మనము ఒక ముస్లింని చూసేటప్పుడు ఎప్పుడు కూడా అతని బాహ్యాన్ని చూడకూడదు. అతను ఎత్తుగా ఉన్నాడా, లేకపోతే పొట్టిగా ఉన్నాడా, అతను లావుగా ఉన్నాడా, సన్నగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, ఈ విషయాలు ఏవి కూడా పరిగణనలో తీసుకోకూడదు. అతనిలో విశ్వాసం ఉందా లేదా, అతను మోమినా కాదా అనే విషయాల్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి సోదరులారా. ఒకవేళ అలా కాదు అంటే ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఇస్లామియా షరియతు మనల్ని గట్టిగా వారిస్తుంది సోదరులారా. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఏదైతే బాహ్యం కనబడుతుందో ఆ బాహ్యం మీద ఎవరిని కూడా కించపరచకూడదు. ఎత్తుగా ఉన్నవారి దృష్టిలో పొట్టిగా ఉన్నవారు లోపంగా కనబడవచ్చు, అదే పొట్టిగా ఉన్నవారి దృష్టిలో ఎత్తుగా ఉన్నవారికి లోపంగా కనబడుతుంటుంది. మనం మర్చిపోతున్నటువంటి విషయం ఏమిటో తెలుసా? ఎప్పుడైతే మనం ఎదురుగా ఉన్నవారిని వారి యొక్క లోపాన్ని బట్టి కించపరుస్తున్నామో, వాస్తవంగా అది లోపం కాదు, లోపాన్ని బట్టి కించపరుస్తున్నామో, కేవలం వారిని కించపరచడం మాత్రమే కాదు, అల్లా సృష్టించిన సృష్టిని మీరు ప్రశ్నిస్తున్నారు. అంటే అల్లాను ప్రశ్నిస్తున్నారు. ఎవరి చేతుల్లో అయినా ఉందా నల్లగా పుట్టాలి అని? నల్లగా పుట్టిన వారు ఎవరైనా వారి చేతుల్లో ఉందా తెల్లగా పుట్టాలా, నల్లగా పుట్టాలని? లేకపోతే ఎత్తుగా పుట్టాలా, పొట్టిగా పుట్టాలని వాళ్ళ చేతుల్లో ఏం లేదు.
అల్లా సృష్టించాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా పుట్టించాడు. ఇదంతా కూడా అల్లా యొక్క సృష్టి. మనం ఎవరినైనా కించపరుస్తున్నామంటే వారిని మాత్రమే కాదు, అల్లాను ప్రశ్నిస్తున్నాము, అల్లా యొక్క సృష్టిని ప్రశ్నిస్తున్నాము సోదరులారా. కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితంలో వేరే వారికి మనకు లోపంగా కనబడుతుంది, కానీ అది లోపం కానే కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడే విధానంలో అయినా, నడిచే విధానంలో అయినా, లేకపోతే ఏ విధానంలో కూడా మనము వేరే వారిని కించపరచకూడదు. సృష్టికర్త అయిన అల్లా ఖురాన్ గ్రంథంలో కూడా తెలియజేస్తున్నాడు, జాగ్రత్తగా వినండి. సూరే హుజరాత్ 49వ అధ్యాయం 11వ వాక్యంలో, యా అయ్యుహల్లజీన ఆమనూ లా యస్కర్ కౌముం మిన్ కౌమిన్ అసా అన్ యకూను ఖైరం మిన్హుం. ఓ విశ్వసించిన ప్రజలారా, సాటి పురుషులు తమ తోటి వారిని ఎగతాళి చేయకూడదు, ఎందుకంటే వీరికంటే వారు శ్రేష్ఠులై ఉండవచ్చు. ఆ తరువాత వలా నిసాఉం మిన్ నిసాయిన్ అసా అన్ యకున్న ఖైరం మిన్హుం. విశ్వసించిన స్త్రీలు సాటి స్త్రీలని ఎగతాళి చేయకూడదు, వీరికంటే వారే శ్రేష్ఠులై ఉండవచ్చు. సుబ్హానల్లా, ఎంత మంచి ఉపదేశమో చూడండి. అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, విశ్వసించిన పురుషులు ఎవరైతే ఉన్నారో వారు సాటి పురుషుల్ని ఎగతాళి చేయకూడదు. ఎందుకని ఎగతాళి చేయకూడదు? బహుశా వీరికంటే వారే శ్రేష్ఠులై ఉండవచ్చు. ఎందుకని? మనం ఏదైతే బాహ్యం చూస్తున్నామో, కేవలము అందంగా ఉన్నారా లేదా, ఎత్తుగా ఉన్నారా లేదా, వారి దగ్గర ధనం ఉందా లేదా, ఈ మిగతా విషయాలు ఏవైతే చూస్తున్నామో ఇవి కాదు చూడాల్సింది. వారిలో ఉన్నటువంటి విశ్వాసం ఎలా ఉంది, వారిలో ఉన్నటువంటి ఆచరణ ఎలా ఉంది, వారు మంచి కర్మలు ఎన్ని చేస్తున్నారు, అల్లాహకు వారు ఎంతగా భయపడుతున్నారు అనేది చాలా ముఖ్యమైన విషయం సోదరులారా. కాబట్టి పురుషులు ఎప్పుడూ కూడా వేరే వారిని ఎగతాళి చేయకూడదు. బహుశా వాళ్ళు అల్లా దగ్గర గొప్పవారే ఉండవచ్చు. అలాగే స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలు కూడా మిగతా స్త్రీలని ఎగతాళి చేయకూడదు, ఎందుకంటే వీరికంటే వారే శ్రేష్ఠులై ఉండవచ్చు. ఒక్కసారి మనం పరిశీలన చేశామనుకో, మన సమాజం ఎలా ఉంది? ప్రతి ఒక్కరికి తమ అసలు పేర్లతో పాటు మారు పేర్లు ఉన్నాయి. ఎవరినన్నా అడిగామనుకోండి, అబ్దుల్లా తెలుసా అంటే, ఏ అబ్దుల్లా అంటే మారు పేరుతో చెప్పాలి. మీకు ఫలానా అబ్దుల్ రెహమాన్ తెలుసా అంటే, ఏ అబ్దుల్ రెహమాన్ అంటే మళ్ళీ మారు పేరుతో పిలవాలి. ప్రతి ఒక్కరికి మారు పేర్లు ఎంత ఎక్కువగా అయిపోయినాయి అంటే, మారు పేరు లేకుండా ఒక వ్యక్తిని గుర్తించడం కష్టమైపోతుంది సోదరులారా. ఇది ఎంత మాత్రము కూడా సరైనటువంటి విధానము కాదు. సృష్టికర్త అయిన అల్లా గట్టిగా వారించాడు, ఎప్పుడు కూడా స్త్రీలైనా పురుషులైనా ఏ విషయంలో కూడా వేరే వారిని వారి శరీర ఆకృతిని బట్టి కించపరచకూడదు, మారు పేర్లతో పిలవకూడదు. మరీ ఎక్కువగా మనం చూస్తుంటాము, స్త్రీలలో కూడా ఇది ఎక్కువగా ఉంది, పురుషుల్లో కూడా ప్రస్తుతము చాలా ఎక్కువగా ఉంది సోదరులారా. ఆ తర్వాత కూడా అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, వలా తల్మిజు అన్ఫుసకుం వలా తనాబజు బిల్ అల్కాబ్ బిసల్ ఇస్ముల్ ఫుసూకు బాదల్ ఈమాన్ వమల్లం యతుఫ్ ఫౌలాయిక హుముజ్ జాలిమూన్. మీరు ఒకరినొకరు ఎత్తి పొడుచుకోమాకండి, ఒకరికొకరు చెడ్డ బిరుదులు ఇచ్చుకోకండి. విశ్వసించిన తర్వాత తమ సోదరుణ్ణి చెడ్డ పేరుతో పిలవడము, అవమానించడము మహాపాపం. సుబ్హానల్లాహ్. మనం ఒకరినొకరు చెడ్డ పేరుతో పిలుచుకోకూడదు, చెడ్డ బిరుదులు ఇచ్చుకోకూడదు. విశ్వసించిన తర్వాత ఒకసారి మనం విశ్వసించేసాము, మళ్ళీ అజ్ఞానం కాలం నాటి పనులు మనం చేయకూడదు. విశ్వసించిన తర్వాత చెడ్డ పేరుతో పిలవడము మహాపాపం సోదరులారా. ఎవరైతే ఈ విషయాన్ని మార్చుకోరో, పశ్చాత్తాపం చెందరో వారే దుర్మార్గులు. సుబ్హానల్లాహ్. అల్లా ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు చూడండి. మనం ఎప్పుడు కూడా వేరే వారిని వారి యొక్క శరీర ఆకృతిని బట్టి కించపరచకూడదు. ఒక్కసారి మనం పరిశీలన చేసామనుకోండి, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విధానం ఏ విధంగా ఉంది. ఒకసారి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలు నిలబడి ఉన్నారు. ఇబ్నే మసూద్ రజియల్లాహు అన్హు వారు ఒక చెట్టు ఎక్కారు, ఒక కొమ్మని విరవడం కోసం. చెట్టు ఎక్కిన తర్వాత ఏమైంది, ఒక గాలి వస్తే ఆ చెట్టు కాస్త ఊగింది. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు యొక్క కింద పైజామా ఏదైతుందో అది కాస్త జరిగింది, ఆయన పిక్కలు కనబడినాయి. ఆయన శరీర ఆకృతి ఎలా ఉంది అంటే, కాలి యొక్క పిక్కలు, కాళ్ళు చాలా సన్నంగా ఉన్నాయి. అవి చూసి సహాబాలు నవ్వారు. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, ఎందుకు మీరు నవ్వుతున్నారు అంటే, చూడండి ప్రవక్త అబ్దుల్లా ఇబ్నే మసూద్ రజియల్లాహు అన్హు యొక్క కాళ్ళు ఎంత సన్నగా ఉన్నాయో. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు,
సహాబాలారా గుర్తుపెట్టుకోండి, తీర్పు దినం రోజు ఈ అబ్దుల్లా ఇబ్నే మసూద్ రజియల్లాహు అన్హు యొక్క కాలి పిక్కలు ఉహద్ పర్వతం కంటే కూడా ఎక్కువ బరువుగా తూగుతాయి. సుబ్హానల్లాహ్. ఎందుకని అంటే ఇక్కడ శరీర ఆకృతిని బట్టి కాదు, ఆయనలో ఉన్నటువంటి విశ్వాసము, ఆయనలో ఉన్నటువంటి ఆచరణ, ఆయన ఇస్లాం కోసం చేసినటువంటి త్యాగాలకు మూలంగా అక్కడ బరువు అనేది తూకం వేయడం జరుగుతుంది సోదరులారా. సుబ్హానల్లాహ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉన్నారు. అలాగే మనం సహాబాల్ని పరిశీలన చేసిన బిలాల్ రజియల్లాహు అన్హు వారు, ఈ బిలాల్ గురించి మనం ఎప్పుడు ఏం తెలియజేస్తుంటాము అంటే బిలాలే హబషి అంటుంటాము. బిలాలే హబషి అంటే ఆయన అక్కడి నుంచి వచ్చినటువంటి ఒక సహాబీ. బిలాల్ అనగానే గుర్తుకొచ్చే విషయము, ఆయన నల్లంగా అందవికారంగా ఉంటారు. ఆయన ఒక బానిస, వంశము లేదు, ఎక్కడ ధనము కానీ పదవులు కానీ ఏమీ లేవు. అలాంటి బిలాల్ గురించి ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారు ఏం తెలియజేస్తున్నారు? జాగ్రత్తగా వినండి. ఇలా అంటున్నారు, అబూబకర్ సయ్యిదినా, అబూబకర్ ఒక సర్దార్, అలాగే వాతాక సయ్యిదినా, ఒక సర్దారు మరొక సర్దార్ని విడిపించారు, బానిసత్వం నుండి స్వేచ్ఛ కలిగించారు. ఎవరి గురించి? బిలాల్ రజియల్లాహు అన్హు గురించి. ఉమర్ ఫారూక్ యొక్క దర్జా ఎంత ఉంది చూడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత అబూబకర్ తర్వాత ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారు. అలాంటి ఉమర్ ఫారూక్ వారు ఒక నల్లగా ఉన్నటువంటి సహాబీని బిలాల్ రజియల్లాహు అన్హు వారిని ఏమన్నారు? మా యొక్క సర్దారు అంటున్నారు. ఎందుకని? వారు చూసేటటువంటి చూపులో వారి యొక్క బాహ్యం కనబడటం లేదు, వారి యొక్క విశ్వాసం కనబడుతుంది, వారి యొక్క ఆచరణ కనబడుతుంది, వారి యొక్క అల్లా పట్ల భయభక్తులు కనబడుతున్నాయి. సుబ్హానల్లాహ్. చూసారా, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా తెలియజేశారు. ఏమని తెలియజేశారు? నేను మేరాజ్కి వెళ్తే మేరాజ్లో స్వర్గంలో బిలాల్ రజియల్లాహు అన్హు యొక్క అడుగుల చప్పుడు విన్నాను. సుబ్హానల్లాహ్. చూసారా, స్వర్గంలో ఏం విన్నారు? బిలాల్ రజియల్లాహు అన్హు యొక్క అడుగుల చప్పుడు విన్నాను అంటున్నారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి బాహ్యాన్ని చూసి ఎప్పుడు కూడా వేరే వారిని కించపరచకూడదు సోదరులారా. అలాగే తాబయిల్లో చూసుకున్న మనకు మరొక ఉదాహరణ కనబడుతుంటుంది. అదేమిటి అంటే అబ్దుల్లా ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు వారు ఉన్నారు. ఆయన దగ్గరికి చాలామంది వస్తూ ఉండేవారు ప్రశ్నలు అడగడానికి. వస్తూ ఉంటే అబ్దుల్లా ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారు? మీరు నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మీ దగ్గర అతా ఇబ్నే అబీ రదా ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన అన్ని ప్రశ్నలకు సమాధానం తెలియజేస్తారంటున్నారు. అంటే ఇక్కడ అబ్దుల్లా ఇబ్నే అబ్బాస్ ఏమో గురువు, అతా ఇబ్నే అబీ రదా ఏమో శిష్యులు. అంటే ఆయన యొక్క స్థానం ఏ విధంగా ఉంది ఒకసారి ఊహించండి. అలాంటి అతా ఇబ్నే అబీ రదా యొక్క జీవిత చరిత్రను పరిశీలన చేశామనుకోండి, ఆయన ఎలా ఉన్నారో తెలుసా? ప్రాపంచిక పరంగా నల్లగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రాపంచిక పరంగా ఒక కన్ను సరిగ్గా కనబడనటువంటి వ్యక్తి. ఆయన చివరి దశలో ఎలా ఉన్నారు అంటే తల యొక్క జుట్టంతా కూడా ఊడిపోయింది, ఒక చెయ్యి పక్షవాతం వచ్చి పడిపోయింది. అంటే ప్రాపంచిక పరంగా అన్ని లోపాలు ఉన్నాయి. కానీ ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు వారు ఏం తెలియజేస్తున్నారు? వెళ్ళి అతా ఇబ్నే అబీ రదా దగ్గర మీరు నేర్చుకోండి అంటున్నారు. సుబ్హానల్లాహ్. మనకు బాహ్యంగా కనబడే ఏ విషయం కూడా మనము ఒక వ్యక్తిని దూరం చేయడం కానీ, ఒక వ్యక్తితో స్నేహాన్ని వదులుకోవడం కానీ చేయకూడదు సోదరులారా. మన సమాజంలో ఇలా ఉందా? ఎవరైనా నల్లగా ఉన్న వ్యక్తి, కాస్త అందవికారంగా ఉన్న వ్యక్తిని చూస్తే కనీసం స్నేహం చేస్తామా? చేయము. మనం ఎవ్వరము కూడా మనకంటే మంచివారు కావాలి, లేకపోతే మనకంటే ధనవంతులు కావాలని చూస్తుంటాము తప్ప, ఎవరిలో అయితే బాహ్యంగా లోపాలు కనబడుతున్నాయో అవి వాస్తవానికి లోపాలు కానే కాదు, అల్లాహ్ సృష్టించినటువంటి సృష్టి, వారితో మనము స్నేహం చేయడానికి కూడా ఇష్టపడము. ఇక్కడ అతా ఇబ్నే అబీ రదా ఎలా ఉన్నారు చూడండి. ఎవ్వరు కూడా స్నేహానికి ఇష్టపడరు. కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం కారణంగా అందరూ కూడా ఆయన దగ్గరికి రావాల్సి వచ్చింది. జ్ఞానం నేర్చుకోవడానికి, ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం కొరకు. సుబ్హానల్లాహ్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో కూడా ఇలాగే ఒక సంఘటన జరిగింది. జులైబీబ్ రజియల్లాహు అన్హు అని ఒక సహాబీ ఉన్నాడు. ఆయన మదీనా లోపలికి వచ్చారు, మస్జిద్ నబవీలోకి వచ్చి రాగానే అడుగుతున్నారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, జులైబీబ్ నీ వివాహం ఎప్పుడు అని. జులైబీబ్ రజియల్లాహు వారు తెలియజేస్తున్నారు. ఎందుకని అడిగారు దైవప్రవక్త వారు? 30 సంవత్సరాలు పైబడిపోయాయి, ఇంకా వివాహం చేసుకోలేదా అని. వెంటనే జులైబీబ్ రజియల్లాహు వారు అంటున్నారు, ఏమని అంటున్నారు? ప్రవక్త, నన్ను చూడండి, నేను ఎలా ఉన్నాను, నల్లగా ఉన్నాను, అందవికారంగా ఉన్నాను, నా దగ్గర ధనము కానీ పదవులు కానీ పలుకుబడి కానీ వంశాలు కానీ ఏమీ లేవు, నాకు పిల్లని ఎవరిస్తారు ప్రవక్త
అన్నారు, వెళ్ళిపోయారు. రెండో రోజు వచ్చారు, మళ్ళీ రెండో రోజు అడిగారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జులైబీ వివాహం ఎప్పుడు అని. జులైబీ ప్రజల వారు మౌనం వహించారు. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మదీనాలో ఫలానా ఇంటి వారి వద్దకు వెళ్ళి వారి యొక్క కుమార్తెను నీ వివాహంలో అడుగు అన్నారు. వెంటనే జులైబీ ప్రజలు అన్నవారు వెళ్ళారు. వెళ్ళగానే తలుపు తట్టారు. తలుపు తట్టగానే ఆ ఇంటి యజమాని తలుపు తీశారు. తీయగానే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సలాం పంపించారు. వెంటనే ఆనందపడిపోయారు. ప్రవక్త వారు మా ఇంటికి సలాం పంపించారా, సుబ్హానల్లా అని జవాబిచ్చిన తర్వాత ఇంకేం చెప్పారు అంటే, మీ అమ్మాయి యొక్క వివాహము నాతో జరిపించమని అడిగారు. వెంటనే ముఖ కవళికలన్నీ మారిపోయాయి. ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇదేమిటిది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మా అమ్మాయిని మీకిమ్మన్నారా? సరే, నేను ఒక్కసారి లోపలికి వెళ్ళి నా భార్యతో సంప్రదిస్తాను, చర్చిస్తాను. లోపలికి వెళ్ళారు. ఇద్దరు భార్య భర్తలు చర్చిస్తుంటున్నారు. భార్య అంటున్నారు ఏమని, జులైబీ రజియల్లాహు అన్హు ఏ విధంగా కూడా మన స్థాయికి తగ్గ వ్యక్తి కాదు, చివరికి అందం విషయంలో కూడా, కాబట్టి మనం తిరస్కరిద్దాము అని అనే లోపల నుంచి ఆ కుమార్తె వచ్చింది. వెంటనే ఆ కుమార్తె తెలియస్తుంది, నాన్నగారు ఈ వివాహము చేసుకోమని ఎవరు పంపించారు? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పంపించారు. దైవప్రవక్త వారు పంపించారు అంటే అందులో శుభం ఉంటుంది. మీరు తిరస్కరించమాకండి, అంగీకరించండి, నేను చేసేసుకుంటాను. సుబ్హానల్లాహ్. అందవికారంగా ఉండడము మనం లోపం అనుకుంటాము. దైవప్రవక్త వారు స్వతహాగా పెళ్లి చేశారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వివాహం జరిపించిన తర్వాత ఉహద్ యుద్ధం వచ్చింది. ఆ ఉహద్ యుద్ధంలో అనేక మంది సహాబాలు షహీద్ అయిపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమని అడుగుతున్నారు, ఎవరెవరు షహీద్ అయ్యారు అంటే ఫలానా వారు. ఆ తర్వాత అడిగారు జులైబీబ్ ఎక్కడ ఉన్నారు అని. జులైబీబ్ని వెళ్ళకి చూశారు. జులైబీబ్ కూడా వీర మరణం పొందారు, షహీద్ అయిపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన 2 చేతులతో జులైబీబ్ రజియల్లాహు వారిని తీసుకొచ్చి ఖననం చేస్తున్నారు. సుబ్హానల్లాహ్. ఏడుచుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జులైబీబ్ రజియల్లాహు అన్హు వారిని ఖననం చేస్తున్నారు. సోదరులారా, మనం ఎప్పుడూ కూడా వేరే వారిలో చూడవలసింది వారు వేసుకున్నటువంటి బట్టలు కాదు, వారిలో ముఖంలో ఉన్నటువంటి అందము చందము కాదు, వారి లోపల ఉన్నటువంటి విశ్వాసము ఈమాన్ చూడాలి, వారి యొక్క ఆచరణ చూడాలి. సోదరులారా, వారు అల్లాహ్కు ఎంత భయపడుతున్నారు చూడండి. నల్లగా ఉండడము ఎంత మంచిదని చూడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతులతో ఖననం చేశారు, తన చేతులతో ఎత్తుకొచ్చారు జులైబీబ్ రజియల్లాహు అన్హు వారిని. కాబట్టి ఎప్పుడూ కూడా మనము వేరే వారి బాహ్యం చూసి జడ్జి చేయకూడదు, నిర్ణయం తీసుకోకూడదు. సోదరులారా, ఆ తర్వాతి విషయం ఏమిటి, ఒకవేళ మనము ఎవరిలో అయినా సరే బాహ్యాన్ని చూసి నిర్ణయించుకున్నాము, లేకపోతే వారితో పరాచకాలు ఆడాము, వారిని మారుపేర్లతో పిలుస్తున్నాము. సమాజంలో ప్రతి ఒక్కరికి మారుపేరుంది. మనం ప్రత్యేకంగా పనిచేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, ప్రతి ఒక్కరికి అబ్దుల్లా అంటే తెలుసా? తెలీదు. మీకు ఫలానా వ్యక్తి తెలుసా? తెలీదు. ఆ వ్యక్తితో పాటు మారు పేరు ఉంటేనే మనం గుర్తుపడుతున్నాము. ఒకవేళ ఇదే కొనసాగితే ఏమవుతుందో తెలుసా, మనము చెప్పేటప్పుడు ఎదురుగా ఉన్నటువంటి ఎంత బాధపడతారో చెప్పేటటువంటి వ్యక్తి కూడా నష్టం చేకూరుతుంది. సోదరులారా, అది ఎలా నష్టం చేకూరుతుంది? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అబ్దుల్లా ఇబ్న్ అమ్ర్ రజియల్లాహు వారి కథనం బుఖారీ మరియు ముస్లిం యొక్క హదీస్, అల్ ముస్లిము మన్ సలిముల్ ముస్లిమూన మిన్ లిసానిహి వ యదిహి. ఎవరి యొక్క నాలుక ద్వారా మరియు చేయి ద్వారా ముస్లింలు సురక్షితంగా ఉంటారో అతనే నిజమైనటువంటి ముస్లిం. సుబ్హానల్లాహ్. ఎవరి యొక్క నాలుక ద్వారా చేయి ద్వారా ముస్లింలు సురక్షితంగా ఉంటారో అతనే నిజమైన ముస్లిము. అంటే మన నాలుక ద్వారా వేరే వారు బాధపడుతున్నారు, మనం పిలిచేటటువంటి మారు పేర్ల ద్వారా వారు ఇబ్బంది పడుతున్నారు అంటే మనము నిజమైన ముస్లిము కాదు అని అర్థం. అల్లాహ్ తాలా కూడా తెలియజేశారు సూరా హుజరాత్ 49:11 వాక్యంలో, వలా తల్మిజు అన్ఫుసకుం వలా తనాబజు బిల్ అల్కాబ్. మీరు విశ్వసించిన తర్వాత ఒకరికొకరు చెడ్డ పేర్లతో పిలుచుకోమాకండి, అలాగే ఒకరినొకరు ఎత్తిపొడుచుకోమాకండి, చెడ్డ బిరుదులు ఇచ్చుకోమాకండి. అలాగే బేసల్ ఇస్ముల్ ఫుసూక్ బాదల్ ఈమాన్. విశ్వసించిన తర్వాత తన సోదరుని చెడ్డ పేరుతో పిలవడము పాపం అయిపోతుంది. సోదరులారా, దుర్మార్గం అయిపోతుంది. మనము విశ్వసించిన తర్వాత మళ్ళీ మనము అజ్ఞానపు కాలపు పనులు చేశాము అంటే ఏమవుతుంది అంటే మనలో ఉన్న ఈమాను తగ్గిపోతూ ఉంటుంది, విశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. మనము ఏ స్థాయిలో అయితే నిజమైన ముస్లింలుగా ఉండాలో ఆ స్థాయిలో మనం ఉండము. మొదటిది. రెండో విషయం ఏమిటి అంటే మనం ఎవరినైతే
చెడ్డ పేర్లతో పిలుస్తున్నామో, వారిలో ఉన్నటువంటి బలహీనతలతో వాళ్ళని కించపరుస్తున్నామో, దానివల్ల ఏమవుతుందో తెలుసా? సమాజంలో చాలామంది ఈ కారణంగా, ఈ మారు పేర్లతో పిలవడం కారణంగా చాలా బలహీనులుగా తయారవుతారు. నిరాశకి నిస్పృహకి లోనైపోతూ ఉంటారు. వారు నలుగురిలో కలవడానికి ఇష్టపడరు. ఎందుకు? వెళ్ళామనుకోండి, అక్కడ ఆయన నన్ను కామెంట్ చేస్తాడు, ఏదో ఒకటి అంటాడు, కాబట్టి ఏం చేయాలి? అసలు వెళ్లకుండానే ఉండాలి అని సమాజం నుండి విడిపోయి విడివిడిగా జీవితం గడుపుతుంటాడు. జీవితంలో ఎప్పుడూ కూడా ఉన్నత స్థానానికి ఎదగాలని ప్రయత్నమే చేయడు. ఎందుకని? సమాజంలో నేను ఎక్కడికి వెళ్ళినా అందరు నన్ను కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఇలా మనం ఏం చేస్తున్నామో తెలుసా? మనము వారిని ఎలాంటి నొప్పి బాధ లేకుండా చంపేస్తున్నాము సోదరులారా. వీరినే సైలెంట్ కిల్లర్ అంటూ ఉంటారు. నిశ్శబ్దంగా మనం హతమారుస్తున్నాము. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా నాశనం చేసేస్తున్నాము. అతనిలో నిరాశని నిస్పృహని నింపేస్తూ ఉన్నాము. నువ్వు ఇలాగే ఉంటావు, నీవు ఇంతే, నీవు జీవితంలో పైకి రావు, ఇలా రకరకాల మాటలు, రకరకాల పేర్లతో వేరే వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం లాగేసుకుంటున్నాం సోదరులారా. అలాంటి వ్యక్తి ఏమవుతాడు? సమాజంలో విడిగా ఉంటాడు, ఎప్పుడు కూడా నలుగురితో కలవడు, అతను జీవితంలో ఏమీ సాధించలేరు. ఒక రకం. రెండో రకం వారేమైపోతారు? వారు సమాజానికి పూర్తిగా తిరస్కారులాగా తయారైపోతారు. వారు వెయిట్ చేస్తూ ఉంటారు, వారు అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. నా దగ్గర బలం లేదు కాబట్టి మీరందరూ నన్ను కించపరుస్తున్నారు కదా, నా దగ్గర బలం వచ్చిన తర్వాత నేను మీ అందరి యొక్క అంతు చూస్తాను, మిమ్మల్ని అందరినీ ఆడుకుంటాను అని ఒక వ్యక్తి ఏమో బలహీనుడిగా తయారైపోతాడు, మరొక వ్యక్తి ఏమో తిరస్కారిగా తయారైపోతారు. ఇద్దరు కూడా సమాజానికి మంచి చేకూర్చరు. ఇద్దరి ద్వారా కూడా సమాజంలో నష్టమే ఉంది. ఇద్దరు మంచి వ్యక్తుల్ని మనం మన నోటి ద్వారా చెడ్డ పేర్లతో పిలవడం ద్వారా, వారి యొక్క లోపాలను ఎంచడం ద్వారా సమాజానికి నష్టం చేకూరే వారిలా తయారు చేస్తున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మనం వేరే వారిని కించపరచకూడదు. మనల్ని మనం ఇస్లా ఎలా చేసుకోవాలి, మనల్ని మనం ఎలా సంస్కరించుకోవాలి అంటే, ముందుగా మనం ఏం చేయాలో తెలుసా? మన సమాజంలో, మన ఇళ్లల్లో మన పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పిల్లలు వేరే వారిని, మన ఇంటి వారు వేరే వారిని చెడ్డ పేర్లతో పిలవడం కానీ, పరాచకాలు ఆడడం కానీ, మారు పేర్లతో పిలవడం కానీ అస్సలు చేయించకూడదు. అది స్కూళ్ళల్లో అయినా, కాలేజీల్లో అయినా, మనం పనిచేసే ప్రదేశాల్లో అయినా, ఎక్కడైనా సరే మన పిల్లలు మనము వేరే వారిని పిలవకూడదు. ఒకవేళ వేరే వారెవరైనా మన పిల్లలకి మనల్ని ఇలా పిలిచారు అంటే మనం ఏం చేయాలి? వారిని కూడా సంస్కరించాలి సోదరులారా. మన పిల్లలకి మనం ప్రోత్సాహం కలిగించాలి. ఏ చెడ్డ పేరుతో అయితే నేను పిలుస్తున్నారో అది లోపం కానే కాదు, అది అల్లాహ్ సృష్టించినటువంటి సృష్టి. కాబట్టి ఎప్పుడు కూడా నిరాశకి నిస్పృహకి లోనవ్వద్దు అని వారికి ప్రోత్సాహం కలిగిస్తుండాలి. వారి యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత విషయం ఏమిటి అంటే, ఒకవేళ నిజంగానే అనుకుందాము, ఒకవేళ నిజంగానే సామాజిక పరంగా ఏదైనా లోపం మనలో ఉంది, అప్పుడు మనం ఏం చేయాలి? ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఏదో ఒక రంగంలో మీరు అభివృద్ధి సాధించారనుకోండి, ఏ ప్రజలైతే మిమ్మల్ని కించపరిచారో, ఏ ప్రజలైతే మిమ్మల్ని అవమానపరిచారో, ఏ ప్రజలైతే మిమ్మల్ని దూరం పెట్టారో, వారే రేపేం చేస్తారు? పని కోసం మీ దగ్గరే చేతులు కట్టుకొని వస్తారు, మీ ముందే చేతులు కట్టుకొని నిలబడుతూ ఉంటారు. ఇప్పుడే నేను చెప్పాను, అతా ఇబ్నే అబీ రదా తాబై ఎవరైతే ఉన్నారో, ఆ తాబై ప్రాపంచిక పరంగా అన్ని లోపాలు ఉన్నాయి, కానీ జ్ఞానపరంగా అందరూ ఆయన దగ్గరికి వచ్చి జ్ఞానం నేర్చుకునేవారు. ఇలాగా మనమేం చేయాలి అంటే, మనలో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ ఆ లోపాలను పక్కన పెట్టి ఏదో ఒక రంగంలో మనము అభివృద్ధి సాధించాము అంటే ఏమవుతుంది? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలే మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తారు సోదరులు. చాలా విచిత్రమైనటువంటి ప్రపంచం ఇది. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ఒక వ్యక్తి అభివృద్ధి సాధించాడు అంటే అతనిలో ఉన్న లోపము ఎవ్వరు కూడా పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. అభివృద్ధి సాధించాడు అంటే, ఒక వ్యక్తి అభివృద్ధి సాధించలేదు అంటే ప్రతి ఒక్కరూ కూడా అతనిలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపుతూ ఉంటారు. కాబట్టి మనమందరము కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము వేరే వారిని, ముఖ్యంగా స్త్రీలైనా పురుషులైనా, మనం ఇంట్లో ఉండేటటువంటి పిల్లలైనా, వేరే వారెవ్వరిని కూడా వారి యొక్క బాహ్య లోపాలని చూసి వారిని కించపరచకూడదు, వారిని చెడ్డ పేరుతో పిలవకూడదు సోదరులారా. ఇదొక చాలా పెద్ద పాపము. కానీ సమాజంలో ఎలా ఉంది అంటే, అందరూ మర్చిపోయారు.
సమాజంలో ఎలా ఉంది అంటే ఎవ్వరు గుర్తుపెట్టుకోలేదు, ఇది పాపం అన్న విషయం కూడా లేదు. నలుగురు కలిశారు అంటే మరో నలుగురు వ్యక్తుల గురించి మాట్లాడుకుంటారు, ప్రతి ఒక్కరికి ఒక మారు పేరు ద్వారా మాట్లాడుకుంటుంటారు. నలుగురు కలిశారు అంటే చాలు వేరే నలుగురు గురించి చెడ్డ పేర్లతో మాట్లాడుకుంటుంటారు, మారు పేర్లతో ఎవరు కూడా ఇది పాపం అని అనుకోవటం లేదు. లేదు, ఒక సభలో కూర్చున్నారు, ఆ సభలో కాస్త నవ్వించడం కోసము వేరే వారి నకలు చేయడము, వారు మాట్లాడినట్టు మాట్లాడడము, లేకపోతే వారు కౌంటర్లు ఇచ్చినట్టు వీళ్ళు కౌంటర్లు ఇవ్వడము, వారు నడిచినట్టు వీళ్ళు నడవడము, ఇలా ప్రతీదీ కూడా చేసేస్తున్నారు. పాపం అన్న విషయం మర్చిపోతున్నారు. దీని కారణంగా పాపం ఎలాగో వస్తుంది, రెండు మనలో ఉన్న విశ్వాసం కూడా తగ్గిపోతుంది. కాబట్టి అల్లాతో దువా చేయండి, అల్లా ఇలాంటి పాపాల నుండి మిమ్మల్ని నన్ను రక్షించుగాక, ఆమీన్. అలాగే ఇలాంటి పాపాల నుండి మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని, మన గ్రామం వారిని, మన పట్టణం వాళ్ళందరినీ కూడా అల్లా రక్షించుగాక, ఆమీన్. అలాగే ఎవరెవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో అల్లా వారి అప్పులు తీర్చేటటువంటి మంచి మార్గాన్ని సులభతరం చేయగాక, ఆమీన్. అలాగే ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అల్లా వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక, ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.